ఆంధ్ర రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. తెలంగాణకు చెందిన పదవులను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు హరీష్ రావు బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారంటూ కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా అన్ని కంపెనీలకు, అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న చిన్న కాదు, ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేశారు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇదేంటి నేను నారాయణ చైతన్యలకి చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్ కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే మెదక్ని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీ రామారావు గారు పేరు తీసిరంటేనే ఈయన కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి బీజేపీలతో ఈయనకు అండర్స్టాండింగ్ ఉందని నువ్వు ఎట్లా అంటావంటే, ఒక పేరు చెప్తున్నా రాసుకోండి, రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో ఒక ఇంటి నుండి పాలల్లో పసుపు, మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు, పసుపు కలిపిన పాలే తాగుతాడు పొద్దుంతా. ఆయన ఎవరో మీరు ఇంటర్నెట్ వెతికితే మీకు తెలిసిపోతుంది. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నాడు. పొంగనే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేంది, అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు.